పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 22వ తారీఖు సోమవారం. ఈనాటి మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు. కీర్తన సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మరియు 4వ వచనం నుండి 8వ వచనం వరకు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలు దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామం పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూసి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నం గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మెస్సయ్య రాకడకు పూర్వం యూదా ప్రజలు ఇజ్రాయేలు మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య వచ్చి ఏమేమి చేస్తాడో ఈనాటి స్తోత్రగీతం పాడుకునేవారు. దేవుని నుండి ప్రత్యేకమైన విశిష్టమైన మేలులు పొందిన వారు స్తోత్రగీతం పాడుకునేవారు. ఈ స్తోత్రగీతం పాడుకుంటూ మధ్య మధ్యలో తమకు దేవుడు చేసిన మేలులను ప్రస్తావిస్తూ ఇంకా దేవుడు ఏమేమి చేస్తాడో స్తోత్రగీతం పాడుకునేవారు. విశేషముగా సమూయేలు పుట్టిన తర్వాత అన్న పాడిన స్తుతి గీతాన్ని చాలా పోలికలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో మెస్సయ్య రాకడ పూర్వం మెస్సయ్య రావాలని, మెస్సయ్యను దేవుడు పంపాలని, మెస్సయ్య రాకడ కోసం నిరీక్షిస్తూ విరివిగా నలిగిన హృదయాలతో విశ్వాసంతో ఆయన రాకడ కోసం మాటల రూపంలో, పాటల రూపంలో తమ భావాలను వ్యక్తం చేస్తూ మెస్సయ్య రాకడ కోసం నిరీక్షించేవారు. ఈనాటి సువిశేషంలో మరియ తల్లి తాను మెస్సయ్య తల్లి అవుతున్నందుకు సంతోషంతో, ఆనందంతో, స్తోత్రగీతంతో స్తుతించుచున్నది. మెస్సయ్య ద్వారా రక్షణ కలుగుతుందని మెస్సయ్య తల్లిగా ఆనందిస్తుంది. దేవుడు తనను మెస్సయ్యకు తల్లిగా ఎన్నుకొన్నాడు. ఇక నుండి ఎల్లరూ నన్ను ధన్యురాలు అని స్తుతించుచున్నది. తనను మెస్సయ్యకు తల్లిగా ఆశీర్వదించినందుకు స్తుతించుచున్నది. తనకు మెస్సయ్య పట్ల గల భయభక్తులు, తన మీద మెస్సయ్య కనికరం ఎల్లప్పుడూ ఉంటుందని స్తుతించుచున్నది. మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య చేయబోయే పనులను ముందుగానే స్తుతించుచున్నది. తన కుమారుడైన మెస్సయ్య వచ్చి వాగ్దానముల ప్రకారం చేస్తాడని మెస్సయ్య తల్లి మరియ తల్లి ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించుచున్నది. ఈనాడు మనం ఇద్దరు తల్లుల అపురూప కలయిక. ఈనాటి సువార్త పఠనం. దైవ ప్రణాళికను అంగీకరించి ఎలిజబెత్తమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలులను తెలుసుకుంటూ మరియ తల్లి వెంటనే ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళింది. మరియ తల్లి తన జీవితంలో ఎలిజబెత్తమ్మ జీవితంలో చేసిన మేలులను స్మరించుకుంటూ ఆమెతో కలిసి ప్రార్థించాలని కోరుకుంది. ఒక గర్భంలో లోకరక్షకుడు, మరొక గర్భంలో బప్తిస్మ యోహాను. ఇద్దరు కూడా దైవ ప్రణాళికలో భాగస్థులు. మరియ తల్లి త్రియేక సర్వేశ్వరుల
దీవెనలు పొంది ఎలిజబెత్తమ్మ ఇంటిలో ప్రవేశించగానే ఆమెపై ఆత్మ సర్వేశ్వరుడు దిగివచ్చాడు. ఆమెతో పాటు ఆమె గర్భం నందలి శిశువు యోహాను గారు తల్లి గర్భమందు గంతులు వేశారు. యోహాను గారు యేసునాథుని మొట్టమొదటి తల్లి గర్భమందే కలుసుకున్నారు. దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకోబడి దీవించబడిన ఇద్దరు పుణ్యశ్రీల అపురూప కలయిక సనాతనంగా అధ్యాయానికి నాంది పలికింది. ఆ కాలంలో యూదులు స్త్రీకి ఉన్నతమైన స్థానం ఇవ్వలేదు, కానీ నూతన దైవం నిర్మాణం ఇద్దరి పుణ్యశ్రీలకు ద్వారా ఆరంభమయ్యింది. ఈ పుణ్యశ్రీలు దేవుని దృష్టిలో నీతిమంతులు. దేవుడు వారితో ఉన్నారు. లోకానికి ఈ ఇద్దరు తెలియకపోవచ్చు, కానీ దేవదూతలు వారిని దర్శించటానికి వచ్చారు. వారి గర్భఫలాల ద్వారా మహోన్నతమైన వ్యక్తులకు జన్మనిచ్చారు. కన్య మరియమ్మ ఎలిజబెత్తమ్మను కలుసుకున్న సమయంలో పవిత్రాత్మ వారి మీదికి దిగివచ్చారు. మనం మరియ తల్లిని మన కుటుంబంలోనికి ఆహ్వానించినప్పుడు ఆమె పరిశుద్ధ పాదం మన ఇంటిలో మోపగానే ఆ కుటుంబ సభ్యులందరూ ఆత్మతో నింపబడతారు. కన్య మరియ మాత దైవ చిత్తానికి మన జీవితాలను సమర్పించాలి. దైవ రాజ్య నిర్మాణానికి సహకరించాలి. ప్రియ స్నేహితులారా, ఈనాటి గొప్ప వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉండగా మరియ తల్లి స్తోత్ర గీతం. నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు ఈ యొక్క వాక్యాలను చదువుకొని ఉంటాం. మరియ తల్లి ముందు జీవితంలో జరగబోయే అవమానాలను పట్టించుకోలేదు. మరి యూద జాతిలో ఒక కన్యక గర్భం ధరించడం మనం ఒక చేదు విషయంగా ధ్యానించాలి. మరి అనేక కట్టుబాట్లతో ఉన్నటువంటి ఆ జాతిలో మరియ తల్లి దేవదూత వాగ్దానం ప్రకారం గర్భం దాల్చడం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ తల్లి దేవుని చిత్తానికి తలవంచి తనను తాను దేవునికి సమర్పించుకుంది. కష్టాల్లో బాధల్లో కూడా దేవుడు మనల్ని అంటుపెట్టుకొని మనల్ని నడిపిస్తారు అన్నది నిజమైన సత్యం.